హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో దాంతోపాటు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో కాబట్టి ఈ వీడియోలో క్లారిటీగా ఆ షెడ్యూల్ అనేది తెలుసుకుందాం. అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఎవరికి ఉంటుంది, డేటు, టైము, సో ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సప్లిమెంటరీ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తే, సో ఈ ఏపీ ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి మనకు మే 12 నుంచి 20 వరకు అయితే కండక్ట్ చేస్తారు. సో డేట్ వచ్చేసి మే 12 నుంచి 20 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. సో దాన్ని ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ అనే 2 సెషన్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో అది కూడా 9 AM to 12 PM. అండ్ సెకండ్ సెషన్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. సో వీళ్ళకి టైం వచ్చేసి 2:30 to 5:30. సో ఈ సెషన్ అనేది 2 సెషన్స్గా కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ అనేది అండ్ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్. ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తారు 9 AM to 12 PM. అండ్ సెకండ్ సెషన్లో సెకండ్ ఇయర్ వాళ్ళు రాస్తారు 2:30 to 5:30. సో ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది చూద్దాం. సో ఈ ఎగ్జామ్స్ అనేవి మే 12 నుంచి 20 వరకు అయితే కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మే 12th రోజు ఉంటుంది. సో అది కూడా సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ సెషన్లో 9 to 12 వరకు అయితే రాస్తారు వాళ్ళ యొక్క సెకండ్ లాంగ్వేజ్. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ సెషన్లో 2:30 to 5:30 వరకు ఆ ఎగ్జామ్ అయితే రాస్తారు. అండ్ మే 13 రోజు, సో మే 13th ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తారు, సెకండ్ సెషన్లో సెకండ్ ఇయర్ వాళ్ళు రాస్తారు. అండ్ నెక్స్ట్ మే 14. సో మే 14 రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మ్యాథ్స్ 1A ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు మ్యాథ్స్ 2A ఉంటుంది. అండ్ బైపీసీ వాళ్ళకి బాటనీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సివిక్స్ ఎగ్జామ్ అనేది సిఈసి వాళ్ళకు ఉంటుంది. సో ఇది మే 14 రోజు. అండ్ నెక్స్ట్ మే 15 రోజు చూసుకుంటే మే 15th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 1B అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2B. అండ్ అదేవిధంగా బైపీసీ వాళ్ళకి జూవాలజీ అండ్ హెచ్ఈసి వాళ్ళకి సో హిస్టరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మే 16. సో మే 16 రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఎకనామిక్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళు మొత్తం, సో సైన్స్ వాళ్ళైతే ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తారు, ఆర్ట్స్ వాళ్ళైతే ఎకనామిక్స్ ఎగ్జామ్ అయితే రాస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మే 17. సో మే 17 రోజు సెకండ్ ఇయర్ వాళ్ళు, సో సైన్స్ వాళ్ళు కెమిస్ట్రీ ఎగ్జామ్ రాస్తారు అండ్ ఆర్ట్స్ వాళ్ళు కామర్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో ఇదైతే ఈ ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్కు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉంది.